వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా ముగిసిన రెండవ విడత పంచాయతీ ఎన్నికలు. రెండో విడతలోనూ దూసుకుపోతున్న టీఆర్ఎస్ జోరు. ఉద్యోగాల పేరిట భారీ మోసం. విజ్డమ్ జాబ్స్ సీఈఓ అరెస్ట్. యాగవల్లిగా మారిన ఎర్రవల్లి. ఎరుపు రంగుతో నిండిపోయిన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం. పాతబస్తీ అభివృద్ధిపై దృష్టి పెట్టిన సీఎం. జీహెచ్ఎంసీ కమిషనర్తో కలిసి అసరుద్దీన్ పరిశీలన. ఇక డీటెయిల్స్ లోకి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఎన్నికల్లో సుమారు 85% పోలింగ్ నమోదైంది. ఇప్పటికీ అనేక చోట్ల కౌంటింగ్ పూర్తి అయినప్పటికీ మిగతా చోట్ల కౌంటింగ్ నడుస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అధికంగా పంచాయతీ సర్పంచ్లను కైవసం చేసుకోగా, రెండవ స్థానంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఉన్నారు. ఈ నెల 21న జరిగిన మొదటి విడత ఎన్నికల్లో కొన్ని చోట్ల ఓటమి చెందిన అభ్యర్థులు గ్రామంలోని కొందరిపై ఓట్లు వేయలేదని దాడులు చేసిన విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇటువంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వ్యవసాయ క్షేత్రమైన ఎర్రవెల్లిలో ఆధ్యాత్మికతకు నిలయంగా మారింది. ఋత్వికుల వేద మంత్రాలతో మారుమ్రోగింది. ఎర్రవెల్లి పరిసర ప్రాంతం మొత్తం భక్తిభావం వెదజల్లింది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ఈ సహస్ర చండీ యాగం నేటితో ముగియనుంది. గురువారం జరిగిన యాగంలో ముఖ్యమంత్రి దంపతులతో పాటు ఋత్వికులు ఎర్రటి వస్త్రాలు ధరించడంతో ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం మొత్తం ఎర్రగా మారిపోయింది. తొలుత రాజశ్యామల మాత మండపంలో సీఎం కేసీఆర్ దంపతులు తొలి పూజ నిర్వహించారు. అనంతరం మహారుద్ర మండపంలో జరిగిన పూజల్లో సీఎం దంపతులు పాల్గొన్నారు. యాగం వీక్షించేందుకు ప్రముఖుల తాకిడి పెరిగింది. దీంతో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం ప్రముఖులతో కిటకిటలాడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గంటల కొద్దీ యాగంలో పాల్గొంటూనే యాగానికి వచ్చిన ప్రముఖులను పలకరిస్తూనే ఉన్నారు. కలే చండీ విశిష్యతే. కలియుగంలో త్వరగా ఫలితాన్ని ఇచ్చేది చండీ దేవత. ఆమెను ఉపాసించి ఎంతో మంది సత్ఫలితాలను పొందారు. అమ్మవారితోనే ఈ సప్తశతిలో ఒక మాటను అన్నది, ఎక్కడైతే ఈ సప్తశతి పఠించబడుతుందో అక్కడ నేనుంటాను. కేవలం ఉండటమే కాకుండా సదామత ద్విమోక్షామి, ఎప్పుడూ ఆ ప్రాంతాన్ని విడిచి ఉండను అన్నది. ఆమె ఎక్కడ ఉంటే అది మణిద్వీపము, సుభిక్షము, సశ్యామలమై ఉంటుంది. అందువల్ల చండీ ఉపాసన ప్రశస్తమయ్యున్నది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు దంపతులు చండీ సంబంధమైన అన్ని ఉపాసనలు చేశారు. దేశ క్షేమము, లోక సంరక్షణమే ప్రధాన ధ్యేయంగా సంకల్పించి రాజశ్యామల, బగలాముఖి, నవగ్రహ, చతుర్వేద, మహారుద్ర సహిత సహస్ర చండీ మహాయాగాన్ని చేయ తలపెట్టి శృంగేరి జగద్గురులు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి, విధుశేఖర భారతీ మహాస్వాముల వారి ఆశీస్సులను అందుకొని గత 4 రోజుల నుండి గణపతి సహస్ర మోదక హోమము, రాజశ్యామల మహామంత్రానుష్ఠానము, లక్ష బగలాముఖి మహామంత్రానుష్ఠానము, 1000 చండీ పారాయణములు, మహారుద్ర మంత్రముల అనుష్ఠానములను చేసి దశాంశ హోమ పక్షమును ఆశ్రయించి శుక్రవారం 25వ తేదీ నాడు ఉదయం 11 గంటల నుండి మహా అద్భుతంగా అన్ని యాగముల పూర్ణాహుతులు చేసి సహస్ర చండీ మహాయాగ పూర్ణాహుతిని అత్యంత వైభవంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దంపతులు నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో విశాఖ పీఠాధిపతి శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి ప్రత్యక్షంగా పాల్గొని అనుగ్రహించారు. శృంగేరి, జీఆర్, ఉడిపి పీఠాల నుండి ప్రసాదాలు వచ్చాయి. కార్యక్రమం అనంతరం సీఎం కేసీఆర్ ఋత్విక్కులను ఘనంగా సన్మానించారు. సహస్ర మహాచండీయాగము 5వ చివరి రోజున మొత్తం 8 మంటపాలలో పూర్ణాహుతి జరిగింది. విశాఖ పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి సరస్వతి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు ప్రతి మంటపానికి వెళ్లి పూర్ణాహుతిలో పాల్గొన్నారు. రాజశ్యామల మంటపం, బగలాముఖి మంటపం, నవగ్రహ, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేద మంటపాలలో తొలుత పూర్ణాహుతి జరిగింది.
ఈ 8 మంటపాలలో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత ప్రధాన యాగశాల అయిన చండీమాత మహామంటపంలో పూర్ణాహుతి ప్రారంభమైంది. ఉదయం యథావిధిగా ముఖ్యమంత్రి దంపతులు మొదట రాజశ్యామలాదేవి మంటపంలో పూజలు నిర్వహించారు. నమస్తత్వమే రాజశ్యామలామాతకి జై అంటూ వేద పండితులు చేసిన మంత్రోచ్చరణం మధ్య పూజలు చేశారు. అక్కడ ఋత్వికులు నిర్వహిస్తున్న పూర్ణాహుతిలో పాల్గొన్నారు. బగలాముఖీదేవి మంటపంలో జరిగిన పూజల్లో వేద పండితులు జయ పీతాంబర ధారణి దివ్య వేదోక్త మహానీరాజనం సమర్పయామి అంటూ పూజలు చేశారు. నవగ్రహ మంటపంలో, మహారుద్ర మంటపంలో, చతుర్వేద మంటపాలలో కూడా పూర్ణాహుతి జరిగింది. సహస్ర శీర్ష పురుష సంవేద పుష్పమాం పుష్పమాలికాం సమర్పయామి సౌభాగ్య ద్రవ్య సమర్పయామి అంటూ పూర్ణాహుతి నిర్వహించారు. परमेश्वराय नमः पुष्पमालिकां समर्पयामि स्वाहा कल्पयन् मुखङ्गिमस्य गो बाहु कामूरोपादामुच्येने नमः स्वाहा ॐ ब्राह्मणस्य मुखामासी बाहुराजन्यकृतः ఇక 40 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పాతబస్తీ మీరాలం ట్యాంక్ అభివృద్ధి పనులను ఎంపీ అసరుద్దీన్ ఓవైసీ, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ పరిశీలించారు. ఇక దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కైసర్ నగర్లో 2.5 సంవత్సరాల పాపపై అత్యాచారానికి పాల్పడ్డ మోనిద్దీన్ అనే నిందితుడికి ఉరితీయాన్ని డిమాండ్ చేస్తూ దుండిగల్ పోలీస్ స్టేషన్ ముందు బాధితులు ధర్నాకు దిగారు. రోడ్పై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. విషయం తెలుసుకున్న బాలనగర్ ఏసీపీ గోవర్ధన్, సిఐ శంకరయ్య బాధితులను సముదాయించి నిందితునికి కఠిన శిక్ష పడేలా చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. హైటెక్ సిటీ కేంద్రంగా విజడమ్ జాబ్స్ పేరుతో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న భారీ రాకెట్ను ఛేదించారు సైబరాబాద్ పోలీసులు. విజడమ్ జాబ్స్ పేరిట బోగస్ సంస్థను ఏర్పాటు చేసిన కంపెనీ సీఈఓ అజయ్ కొల్లంను అరెస్ట్ చేసిన పోలీసులు సూత్రధారులను పట్టుకునే పనిలో ఉన్నారు. భారతదేశంతో పాటు ఇతర దేశాలతో కూడా ఈ కంపెనీ బాధితులు ఉన్నట్లు సమాచారం. ఈ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా 3 కోట్ల మంది యూజర్స్ ఉన్నట్టు తెలిసింది. ఇక ఉస్మానియా ఆసుపత్రిలో చర్మ సంబంధ వ్యాధులపై డెర్మటాలజీ డాక్టర్లు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్కెట్లో లభ్యమవుతున్న వివిధ రకాల క్రీములు వాడడం వలన చర్మ వ్యాధులు అధికమవుతున్నాయని తెలిపారు. సోరియాసిస్ లాంటి వ్యాధులకు కూడా మందులు అందుబాటులో ఉన్నాయని, ప్రజల అవగాహనతో సర్టిఫైడ్ వైద్యుని పర్యవేక్షణలో వైద్యం తీసుకుంటే ఎటువంటి చర్మ వ్యాధులనైనా నిర్మూలించవచ్చునని తెలిపారు. వారు కలిసి పడుకోవడం వల్ల
ఇక జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ గ్రామ సర్పంచ్గా తెరాస పార్టీ బలపరిచిన అభ్యర్థి గుర్రపు మమత ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ సమస్యలను పూర్తిగా నిర్మూలించి గ్రామం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. వాళ్ళ అధికార పార్టీ సమస్యలు అన్ని మృతులు అయితే చెరుకాలు అయితే తీసుకొని గవర్నమెంట్ ఏదైనా చేసి వాళ్ళకి అభివృద్ధి దిశగా చేస్తామని మీకు హామీ ఇస్తాను. మమ్మల్ని అందరికీ మనం చేస్తాం. ఇక జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ నిరంజన్ రెడ్డి పాల్గొని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నిజాయితీతో వినియోగించుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జెండా ఊపి ర్యాలీ నిర్వహించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జనవరి 25వ తేదీ సందర్భంగా జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నామని ఆర్డీఓ అన్నారు. ఓటు హక్కుతో తమకు ఇష్టమైన అభ్యర్థులను ఎన్నుకొని పరిపాలనా సౌలభ్యం కొనసాగించేందుకు వీలుంటుందని అన్నారు. మనకు 1950లో ఎన్నికల సంఘం ఏర్పడిందని 2011 సంవత్సరం నాటికి అది డైమండ్ జూబ్లీ పూర్తి చేసుకున్న సందర్భంగా మొట్టమొదటిసారిగా ఎన్నికల సంఘం జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకున్నారని తెలిపారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. దీని ముఖ్య ఉద్దేశ్యం ప్రపంచంలో ఎన్నో దేశాలు తమ పరిపాలనలో విఫలమైందని అన్నారు. మన దేశంలో ప్రజాస్వామ్యం విధానం అవలంబించుకుని ఓటు హక్కు ద్వారా తమకు ఇష్టమైన అభ్యర్థులను ఎన్నుకోవచ్చని అన్నారు. రేపటి భావితరాల పౌరులైన విద్యార్థులకు ఓటు ప్రాధాన్యత తెలుపుతూ ప్రజాస్వామ్యం గొప్పతనం తెలుపుతూ ప్రతి ఒక్కరికి చైతన్యం పంచాలని పిలుపునిచ్చారు. మన పరిపాలన సవ్యంగా సాగేందుకు ముందుకు పోతాము. ఆ ప్రక్రియలో భాగంగా ఓటర్లని జాతీయపరచడము, రేపటి భావి భారత పౌరులైనటువంటి విద్యార్థులకు ఆ ఓటు యొక్క ప్రాధాన్యతను తెలపడము, అదేవిధంగా ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనాన్ని తెలిపి అందరినీ చైతన్యవంతులను చేయడమే ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎక్కడైతే ప్రజలు అప్రమత్తంగా ఉండి చైతన్యవంతులుగా ఉంటారో అక్కడే ప్రజాస్వామ్యం అనేటువంటిది వర్ధిల్లుతుంది. కాబట్టి ఆ ప్రక్రియలో భాగంగానే భారతదేశం అనేటువంటిది ఈ యొక్క నేషనల్ ఓటర్ డే అనేటువంటిది ముందుకు తీసుకెళ్లి ప్రజలను చైతన్యపరుస్తుంది. అలాంటి కార్యక్రమం ఈరోజు అందరికీ నమస్కారాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓటు హక్కు, ఓటుని, 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 జాతీయ ఓటర్ల దినోత్సవం, ఓటర్ల దినోత్సవం సందర్భంగా మొత్తం యావత్ మన భారతదేశంలో మన భారతదేశంలో ఈ పిల్లలైతే మన జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. మన చిత్తపల్లి మండలంలో కూడా అదేవిధంగా జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రతి పౌరుడు కూడా 18 సంవత్సరాలు నిండిన వ్యక్తి ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా 5th జనవరి జాతీయ ఓటర్ల దినోత్సవంగా ర్యాలీ నిర్వహించడమైనది. ఈ ర్యాలీలో యువకులను, జనాలను అందరినీ చైతన్యపరిచి ఓటు హక్కును నిష్పక్షపాతంగా ఉపయోగించుకోవడం గురించి, ఓటు హక్కు లేని వాళ్ళు 18 సంవత్సరాలు నిండిన వారు ఓటు హక్కు అప్లై చేసుకోవడం గురించి, అట్లాగే ఓటుకి ఎలాంటి కులం, మత, డబ్బులకు లోన్ కాకుండా, మద్యానికి లోన్ కాకుండా ఓటు హక్కును నిష్పక్షపాతంగా ఉపయోగించుకోవాలని ఇది ర్యాలీ నిర్వహించడమైనది. ఇది అధికారికంగా నిర్వహించడమైనది. ఇది జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మేము ర్యాలీ నిర్వహించడం ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణ వ్యాప్తంగా ముగిసిన 2వ విడత పంచాయతీ ఎన్నికలు. 2వ విడతలోనూ దూసుకుపోతున్న టీఆర్ఎస్ జోరు. ఉద్యోగాల పేరిట భారీ మోసం. విజ్డమ్ జాబ్స్ సీఈఓ అరెస్ట్. యాగవల్లిగా మారిన ఎర్రవల్లి. ఎరుపు రంగుతో నిండిపోయిన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం. పాతబస్తీ అభివృద్ధిపై దృష్టి పెట్టిన సీఎం. జీహెచ్ఎంసీ కమిషనర్తో కలిసి అసరుద్దీన్ పరిశీలన.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.